తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖలు సంయుక్తంగా స్థానిక భానుగుడి సెంటర్ నుంచి బోట్ క్లబ్ వరకు నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్టీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, ఆర్టీఓ బీవీ మురళీకృష్ణ, ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు, గవర్నమెంట్ ఐటీఐ కళాశాల విద్యార్థులు, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించాలి. ఎందుకంటే ఈరోజు రోడ్ యాక్సిడెంట్లు మనం ఎక్కువ చూస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్ చాలా ఒక యాక్సిడెంట్ అవుతుందంటే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కాకుండా కుటుంబం మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను ఉదయం 7 నుంచి 9 వరకు చూస్తున్నాను. స్టూడెంట్స్ ముఖ్యంగా మన బాధ్యతగా తీసుకోవాలి. ఈరోజు మనకి సమయం ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఈ స్పీడ్ బైక్స్, ఇప్పుడు చాలా స్పీడ్ బైక్స్ రావటం, వెహికల్స్ 4 వీల్స్ కానీ స్పీడ్ బైక్స్ రావటం, అతివేగం, అది కూడా మనకి ప్రమాదంగా సమయాన్ని ఎంత తొందరగా చేరుతున్నామో అదే సమయంలో ప్రమాదం కూడా మనకి అంతే విధంగా ఉంది. కాబట్టి మనందరం ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మనందరం కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది, ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినందుకు వారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ సిగ్నల్స్ అంటే టెక్నాలజీ అది దాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మనకి సార్ చెప్పినట్టుగా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఇయర్స్లో ఇయర్ పాడ్స్ అలా ఉండడం జరుగుతుంది. అలాగే ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ మ్యూజిక్ వింటూ లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల మనకి రోడ్ యాక్సిడెంట్స్ అన్నవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మనకి స్టేట్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, సక్సెస్ఫుల్గా చేయడానికి మన గౌరవనీయ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కమిషనర్ గారు, అలాగే ఇక్కడ అందరూ పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనికోసం సక్సెస్ చేయడం కోసం రావడం జరిగింది. సో ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ. సో స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నాకు తెలిసి మీరు అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి మీ పేరెంట్స్ అన్న వాళ్ళు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినంత వరకు కూడా వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, మీరు కాదు మీ బయట ప్రపంచాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలనే ఆలోచన మేము చెప్పడం కాదండి, మీ అందరిలోనే ఉండాలి. దయచేసి ఎవరు కూడా మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇయర్ పాడ్స్ కానీ కాల్స్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏది దయచేసి పెట్టుకోవద్దు. బికాస్ మీరు అనుకుంటారు మీ పోతే మీ ఒక్క ప్రాణం కాదండి, కుటుంబం కూడా సేఫ్టీ మెజర్స్ అన్నీ పాటించి, నేనే కాదు నా సొసైటీ అంతా కూడా నాతో నడుస్తుంది. రోడ్డు మీద ప్రయాణించడం ఒక్కళ్ళే కాదు, అందరూ ప్రయాణిస్తున్నారు. ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని రోడ్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వెహికల్ యొక్క కండిషన్ ఎలాగున్నది అన్నది కూడా చెక్ చేయించుకోండి ఎప్పటికప్పుడు. అలాగే పబ్లిక్ కమ్యూనిటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమానికి ఇంత వచ్చారు. ఆర్థిక లావాదేవీల కారణంగా చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన స్నేహితుడిని మరో స్నేహితుడు ఇనుపరాడుతో తలపై కొట్టి హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా బేమడోలు మండలం పొలసానిపల్లి హైవేపై జరిగింది. బేమడోలు సీఐఎం విల్సన్ తెలిపిన వివరాల ప్రకారం బేమడోలు మండలం సూరప్పగూడానికి చెందిన వెజ్జు రమేష్, అదే గ్రామానికి చెందిన కర్రికొడ కుంకొళ్ల తులసి శ్రీనివాస్ ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిరువురు తరచూ ఒకరి నుంచి మరొకరు అప్పులు తీసుకుంటూ తీర్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అప్పులు తీర్చుకునే నేపథ్యంలో
నేపథ్యంలో మాట్లాడుకుందామని సోమవారం రాత్రి పొలసానిపల్లి సమీపంలోని హైవేలో ఉన్న సర్వీస్ రోడ్లో ఇద్దరు మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రమేష్ ను రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమై రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తొలుత రమేష్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు నిందితుడు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతుడి బంధువులకు రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తులో పరిశీలనతో హత్యగా నిర్ధారించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సంఘటన ప్రదేశానికి క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. గత రాత్రి వెజ్ మణికంఠ సన్నార్ దేవరాజు సూరపగూడ అనే ఆయన వాళ్ళ తమ్ముడు వెజ్ రమేష్ ని కర్రీ శ్రీని అనే అతను తల మీద బలమైన గాయం చేసి కొట్టడం వల్ల అతను మరణించాడని ఒక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది భీమవరం పోలీస్ స్టేషన్ లో. 302 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, ఇతర టెక్నికల్ అసిస్టెన్స్ సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. ఆ పని అంతా జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. త్వరలోనే సదరు ముద్దాయిని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విశాఖ గురుద్వారా జంక్షన్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణీకుమారి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వహణ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కూటమి ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అభివృద్ది సంక్షేమాన్ని కొనసాగించకపోగా చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను విస్మరించారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, మహిళలకు పెన్షన్ వంటి పథకాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడులకు దిగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ పాలన చూస్తే ఏ విధంగా ఉందంటే, పాతకాలంలో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడని. ఎందుకైనా ఆడలేకపోయావంటే మధ్యలో కొట్టేవాడు సరిగా కొట్టలేదు, అందువల్ల నేను ఆడలేకపోయాను అన్నాడు. ఆ విధంగా ఉంది ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి పాలన అని చెప్పడానికి మేము చాలా చింతిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజలు నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని గాలికి ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ రోజు ప్రజలకి, ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడికి ఏదో పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, దాన్ని వేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. రైతులకి భరోసా అన్నారు, సుమారు 40,000 వేయాల్సిన 2 ఏళ్లలో వేయాల్సినటువంటి అమౌంట్ 8,000 మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రాన్ని ఎడు తీసుకువెళ్తారు. అనేకమైన హామీలు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ కొట్టారు. మరి ఈ రోజు ఆ 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా చెట్టెక్కేసింది. 8 నెలల వాయిదాలు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు పూర్తిగాను. అంటే ఇవన్నీ చూసి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయకుండా సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, ఏ ఒక్కటి కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. మేము ఒకటే ఈ రోజు ప్రజల తరపున, పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున మేము చెప్తున్నది ఒకటే, పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మీకు చేత కాకపోతే గద్దె దిగండి, పరిపాలన మాకు అప్పచెప్పండి, మేము అన్ని సరిదిద్దుతాం. అంతేగాని ఈ విధంగా ప్రజలకి, పేదలకి, విద్యార్థులకి, రైతులకి, మహిళలకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి మేము గట్టిగా చెప్తూ, మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలన చేసి చూపిస్తారు. పైగా మీరు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా మీరు మీ సొంత పేపర్లో, మీ ఎల్లో మీడియాలో రాయిస్తున్నారు. అంటే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అవసరం లేదు అన్నట్టుగా రాయిస్తా ఉన్నారు. అంటే మరి దేనికి మీరు ఆ మాట ఇచ్చారు? ఈ రోజు అధికారంలోకి వచ్చి 19 నెలలు అయిన తర్వాత సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వారం కూడా అప్పులు చేస్తా ఉన్నారు. ఆ సొమ్మంతా ఎటు వెళ్తోంది? ఎవరి జోబుల్లోకి వెళ్తోంది? ఎవరికి మీరు చేసిన న్యాయం ఉంది? ఏదీ లేదని చెప్పి ఈ రోజు ప్రజల తరఫున మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. మేము చూస్తూ ఊరుకోము. మీరు చేత కాకపోతే మీరు తప్పుకొని మేము చేసి చూపిస్తాం, అంతే తప్ప ఇలాగా అబద్దాలు చెప్పి రాజకీయం చేయాలని చూస్తే మాత్రం మేము ప్రజల తరఫున మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎండుగడ్డికి నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను మించిన గమ్యస్థానం లేదన్న సీఎం చంద్రబాబు. ఒక్కసారి ఏపీకి వచ్చి వ్యాపార వేగం కళ్లారా చూడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. దావోస్ వేదికగా ఆర్ఎంజెడ్ గ్రూప్తో ఏపీకి $10 బిలియన్ పెట్టుబడి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు ప్రకటించిన మంత్రి నారా లోకేష్. కూటమి పాలనలో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా పెరిగాయన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కురుముట్ల. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్ ఇలా అన్ని మాఫియాలా మారాయని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఇస్తరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.